నమస్తే, వెల్కమ్ టు లైవ్ షో. ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 46 ఏళ్లు. ఇవాళ ఉదయం ఇంట్లో జిమ్ చేస్తున్న సమయంలోనే పునీత్కి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స జరిపినా కూడా ప్రాణాలు దక్కలేదు. పునీత్ ఇక లేరు అన్న విషయం తెలుసుకుని శాండిల్వుడ్ కన్నీరు మున్నీరవుతోంది. ఇప్పుడు సర్వత్రా ఒకటే చర్చ జరుగుతోంది. ఏంటి 46 ఏళ్లకే హార్ట్ అటాకా, కార్డియాక్ అరెస్టా? ఏదైతే ఉన్నాయో కార్డియాక్ సంబంధించినటువంటి వర్కౌట్స్ హార్ట్ అటాక్స్ కు దారితీస్తున్నాయా? అంటే సెలబ్రిటీస్ అంటేనే ఫిట్నెస్ కోసం ఎక్కువ కాన్షియస్ గా ఉంటారు, 6 ప్యాక్స్ అలాగే బాడీ బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఆ నేపథ్యంలో ఏమన్నా స్టిరాయిడ్స్ తీసుకుంటున్నారా? వాళ్ళ డైట్ లో ఎటువంటివి ఉంటాయి? అసలు వర్కౌట్స్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వస్తుందా? దీనికి సంబంధించి ప్రముఖ కార్డియాలజీ నిపుణులు మనతో పాటు ఉన్నారు. రామచంద్రరావు గారు, నమస్తే అండి. రామచంద్రరావు గారు. నమస్తే మేడం. రామచంద్రరావు గారు, సహజంగానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యంగ్స్టర్స్ కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ విషయంలో కేవలం కార్డియాక్ వర్కౌట్సే హార్ట్ అటాక్ కారణమయ్యాయా? దానికి లింక్ ఏంటి? అంటే యాక్చువల్లీ హార్ట్ అటాక్స్ మీరు స్టాటిస్టికల్లీ చూస్తే 90% మందికి ఫస్ట్ సిమ్టమే హార్ట్ అటాక్. అంటే ముందు వాళ్ళ ఒక గంట ముందు కానీ ఒక రోజు ముందు కానీ ఏమి సిమ్టమ్స్ ఉండవు. మీకు తెలిసిన వాళ్ళ గురించి మీరు ఆలోచించుకోండి. చాలా మంది హార్ట్ అటాక్స్ వచ్చి ముందే సిమ్టమ్స్ ఉండవు, ఎందుకంటే హిడెన్ గా ఉంటుంది కాబట్టి. సో రక్తనాళాల లోపల హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి అంటే గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయి. దాని లోపల నెమ్మదిగా కొవ్వు అనేది చాలా సంవత్సరాల తరబడి నెమ్మదిగా తేరుకుని నేరో అయ్యి, అక్కడ నేరో అయిన చోట బ్లడ్ క్లాట్ అయ్యి రక్త సరఫరా శాంతం ఆగిపోయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. సో ఈ క్లాటింగ్ అనేది సడన్ గా అవుతుంది కాబట్టి హార్ట్ అటాక్ అంటారు, అందుకనే దాన్ని అటాక్ అంటారు. అదే కనుక బ్రెయిన్ లోపల అయితే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. స్ట్రోక్ అన్నా సరే దాని అర్థం ఏంటంటే సడన్ గా వచ్చింది అని. సో వీళ్ళల్లో ఏంటంటే చాలా మంది ఎక్కువగా ఆల్మోస్ట్ మీరు హార్ట్ అటాక్ తో చనిపోయే వాళ్ళల్లో సగానికి సగం మంది హాస్పిటల్ జారక ముందే చనిపోతారు, ఈ పునీత్ గారికి అయినట్టే. సో ఇదేమి అన్యాచురల్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్ కాదు. కాకపోతే పబ్లిక్ లో అవగాహన లేక, స్పెషల్లీ సెలబ్రిటీకి అయ్యిందని వాళ్ళు అలా అనుకుంటున్నారు. కానీ ఇలా చాలా సార్లు అవుతుంది. ఏంటంటే హార్ట్ అటాక్ అనేది సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా రావటం. సెకండ్ ఏంటంటే హార్ట్ అటాక్ తో చనిపోయే వాళ్ళ లోపల సగానికి సగం ముందు హాస్పిటల్ జారక ముందే గుండె దడ అంటే వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ తో చనిపోవటం. ఇప్పుడు హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ ఒకటేనా డిఫరెంటా అంటే, కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవడం. యాక్చువల్లీ ఆగిపోదు. ఈ ఫిబ్రిలేషన్ లో ఏమవుతుందంటే నిమిషానికి 60 సార్లు 80 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 300 సార్లు 400 సార్లు కొట్టుకోవడంతో బ్యాగ్ ఆఫ్ వర్మ్స్ అంటారు. అంటే మీరు ఒక బ్యాగ్ లోపల వానపాములు వేసారనుకోండి, ఊరినే ఇలా అవుతుంది తప్ప కంట్రాక్షన్ అనేది ఉండదు. అలాంటప్పుడు బ్రెయిన్ బ్లడ్ సప్లై ఆగిపోయి వాళ్ళు కింద పడిపోవడం, సింకోప్ అంటారు. దాని తర్వాత అకస్మాత్తుగా చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అనేది ఈ హార్ట్ అటాక్ ఇనీషియల్ ఫేజెస్ లో రావడం చాలా కామన్. ఈ ఏంటంటే ఏఈడి అనేది సింపుల్ గా మనకు బయట నుంచి షాక్ ఇచ్చి చిన్న డివైస్లు ఉంటాయి. ఈ జిమ్స్ లో కానీ పబ్లిక్ ప్లేస్ లో ఉంటే ఈయనకి కూడా ఏఈడి పెడితే మోస్ట్ ప్రాబ్లీ సేవ్ చేయగలరు. అంటే అయ్యేదేమో మనకు తెలీదు. సో చాలా మంది ఆల్మోస్ట్ 80% పీపుల్ ని వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ నుంచి ఏఈడి ఉంటే మనం సేవ్ చేయొచ్చు. సో ఇది ట్రాన్స్పోర్ట్ లో పెట్టడం అలాంటి పబ్లిక్ ప్లేసుల్లో ఉండటం ద్వారా సేవ్ చేయొచ్చు. ఇంకోటి మీరు అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్సర్సైజ్ ద్వారా మూలాన హార్ట్ అటాక్ వస్తాయా అని, అంటే స్పెషల్లీ కార్డియో వర్కౌట్స్ వల్ల. అదే సో బేసికల్లీ ఇది ఏంటంటే అన్ఎకస్టమ్డ్ ఎక్సర్సైజ్, అంటే రోజు అలవాటు లేని ఎక్సర్సైజ్ చేయటం ద్వారా సడన్లీ మనకి ఫ్లైట్ ఆర్ ఫ్రైట్ రెస్పాన్స్ లాగా వస్తుంది. అంటే మిమ్మల్ని ఏదో సింహం ముందు నిల్చోబెట్టారనుకోండి, ఏమవుతుంది, మీకు భయం వేసి ఈధర్ దాన్ని ఫైట్ అన్నా చేయాలి, అది పారిపోవాలి. అలాంటప్పుడు ఈ క్యాటకోలమిన్స్ అనేవి చాలా సెక్రీట్ అవుతాయి బాడీ లోపల. సో మనకు అలవాటు లేని ఎక్సర్సైజ్ మనం సడన్లీ ఒక ఏదో బస్ స్టాండ్ కో ఏదో బస్సు వెళ్ళిపోతుంది, దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తాలనుకోండి, సడన్లీ మన హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకోవడం ఇవన్నీ అవుతాయి. ఇలాంటప్పుడు ఈ క్యాటకోలమిన్స్ మూలాన ఈ రక్తనాళాల లోపల ఆ కొవ్వు ఎక్కడైతే పెరిగిపోయిందో అక్కడ క్రాక్ లాగా అయ్యి బ్లడ్ క్లాట్ అయ్యి సడన్లీ హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అన్ఎకస్టమ్డ్ ఎక్సర్సైజ్ అనేది మంచిది కాదు. ఎస్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ రామచంద్ర గారు. మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ ముఖర్జీ గారు, ప్రముఖ కార్డియాలజిస్ట్. ముఖర్జీ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి. ముఖర్జీ గారు, ఇటీవలి కాలంలో
స్పెషల్లీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది. ఫిట్నెస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కాన్షియస్ గా ఉంటున్నారు. సో అందులో భాగంగానే కార్డియాక్ ఎక్సర్సైజ్ కూడా ఎక్కువగా జిమ్లు సజెస్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. సో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో అసలు జిమ్కి వెళ్ళడం మంచిదేనా, ఇట్లా కార్డియాక్ అరెస్ట్ అవుతూ ఉన్నప్పుడు మనం ఇటువంటి ఫిట్నెస్ మీద ఎంతవరకు మనం భరోసా పెట్టగలమనేది క్వశ్చన్ మార్క్ గా మారింది. మీ అబ్జర్వేషన్ ఏంటి? పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి, కానీ నేర్చుకోకూడని పాఠం కూడా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయటం వల్ల చనిపోతామనో లేకపోతే జిమ్కి వెళ్ళటం వల్ల చనిపోతామనో అనుకోవడం అనేది చాలా 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 పొరపాటు. అంటే పునీత్ రాజ్ కుమార్ గారు మనం ఫిట్ గా ఉండి కూడా చనిపోయారు తప్ప ఫిట్ గా ఉండటం వల్ల చనిపోలేదు. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి యాక్చువల్లీ చాలా మంది ఏం చెప్తారంటే, మనం ఇప్పుడు 90 ఏళ్ళ దాకా ఒక ఆయన బతికారు, ఆయన డ్రింక్ బాగా చేసేవాళ్ళు, స్మోక్ బాగా చేసేవాళ్ళు, అందువల్ల డ్రింక్ బాగా చేస్తే మంచిది అని చెప్తారు. అది పొరపాటు. అంటే ఆయన డ్రింక్ చేసినా కూడా అంతకాలం బతికారనేది, కానీ డ్రింక్ చేయటం వల్ల బతికాడనేది పొరపాటు, ఎస్పెషల్లీ స్మోకింగ్ విషయంలో అట్లాంటివి చెప్తే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది. ఫిట్ గా ఉండటం ఖచ్చితంగా అవసరం. కాకపోతే రామచంద్ర గారు ఇంత క్లియర్ గా చెప్పారు, అన్ఎక్స్టెండెడ్ అంటే ఇప్పుడు మీరు సడన్ గా ఒక 100 కేజీలు ఎత్తడానికి ప్రయత్నం చేశారనుకోండి ట్రైనర్ లేకుండా, అప్పుడు ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గ్రేడెడ్ గా మీరు చేసుకుంటున్నప్పుడు, ఎస్పెషల్లీ మీరు అన్నట్టు కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు, రెగ్యులర్ గా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఖచ్చితంగా తగ్గుతుంది. దాంతో పాటుగా మీకు హార్ట్ అటాక్ రావటం రాకపోవటం అనే దాంట్లో ఒకటి ఎక్సర్సైజ్ అనేది ఒక విషయం అయినప్పటికీ కూడా జెనెటిక్స్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్స్ అనేది ఎట్లా చెప్తున్నా అంటే, పునీత్ రాజ్ కుమార్ గారి బ్రదర్ కి స్ట్రోక్ వచ్చింది అని నేను విన్నాను. నిజం నాకు తెలియదు. వాళ్ళ ఫాదర్ కూడా హార్ట్ అటాక్ తోనే చనిపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జెనెటిక్స్ అంటే ఎట్లా ఉంటాయంటే, మనకి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, వీళ్ళల్లో ఉంటే కనుక హార్ట్ డిసీజ్ కానీ స్ట్రోక్ కానీ ఉంటే, అదే హార్ట్ డిసీజ్ స్ట్రోక్ పిల్లల్లో కానీ బ్రదర్స్ సిస్టర్స్ లో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అది జెనెటిక్ మేకప్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఫస్ట్ డిగ్రీ మేల్ పేరెంట్స్, అంటే బ్రదర్ గానీ ఫాదర్ గానీ సన్ గానీ, వీళ్ళు లెస్ దాన్ 45 ఇయర్స్ లోపల కనుక ఉంటే హార్ట్ ప్రాబ్లం. అదేవిధంగా ఫస్ట్ డిగ్రీ లేడీస్ అంటే మదర్ గానీ సిస్టర్ గానీ, వీళ్ళకి 65 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ లో కనుక హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫాదర్ అనుకోండి, రాజ్ కుమార్ గారి ఫాదర్ అనుకోండి, ఆయనకి చాలా లేట్ ఏజ్ లో వచ్చింది, అందుకని అది ఫ్యామిలీ హిస్టరీ కింద తీసుకునే అవకాశం లేదు. కానీ ఫస్ట్ డిగ్రీ మేల్ పేరెంట్స్ కి లెస్ దాన్ 55 ఇయర్స్ లో వచ్చిన, ఫస్ట్ డిగ్రీ ఫిమేల్ పేరెంట్స్ కి, ఫిమేల్ రిలేటివ్స్ కి లెస్ దాన్ 65 ఇయర్స్ లో వచ్చినా కూడా మనకి ఫ్యామిలీ హిస్టరీ కంపేర్ అవుతుంది. అంటే దానివల్ల మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన మనం ఈయనకి జెనెటిక్ విషయంలోను, తర్వాత స్ట్రెస్ విషయంలోను, తర్వాత మిగతా తెలియని విషయంలోనూ మనకి ఏ విధమైన మేకప్ ఉందో తెలియదు. కాబట్టి మనకి కళ్ళ ముందు ఒకటే కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఏంటంటే, పునీత్ రాజ్ కుమార్ గారు విపరీతంగా ఎక్సర్సైజ్ చేయటం, చాలా ఫిట్ గా ఉండటం మనకు కనపడుతోంది. ఈ రెండింటినీ కరెక్ట్ గా కొరిలేట్ చేసుకొని ఫిట్ గా ఉన్నారు, తొందరగా చనిపోయారు కాబట్టి ఫిట్ గా ఉండడం వల్ల చనిపోతారు అనుకునే విషయం కరెక్ట్ కాదు. ఫిట్ గా ఉన్నా కూడా చనిపోయారు ఆయన, ఫిట్ గా లేకపోతే ఇంకా ముందే ప్రాబ్లం అయ్యేదేమో అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ కేసు స్టడీ మనం చూస్తే గనక జెనెటికల్ గా వాళ్ళ ఫాదర్కి వచ్చింది, వాళ్ళ బ్రదర్ కూడా అలాగే ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు ఒక కేస్ స్టడీ కనపడుతోంది. కానీ చాలా వరకు ఇటీవలి కాలంలో ఒక 17 ఏళ్ల అబ్బాయి అప్పటి వరకు ఆడుకొని అకస్మాత్తుగా కింద పడిపోయి చనిపోవడం, కార్డియాక్ అరెస్ట్ జరగడం, ఇటీవలి కాలంలో ఎక్కువగా స్టంట్స్ వేయడము, 15 ఏళ్లుగా 16 ఏళ్లుగా వాకింగ్ చేస్తున్నాము, జిమ్కి వెళ్తున్నాము, ఫిజికల్గా ఫిట్గా ఉన్నాము, ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తున్నాము అనుకున్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. దానికి రీజన్ ఏంటి? అంటే 2-3 ప్రశ్నలు ఉన్నాయి మీరు అడిగిన దాంట్లో. ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే యంగ్ పీపుల్ లో హార్ట్ ప్రాబ్లం రావడం. యంగ్ పీపుల్ లో హార్ట్ ప్రాబ్లం రావడానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ ప్రధానమైన కారణం ఒకటే ఉంది. 40 ఇయర్స్ లోపల సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ లేకపోతే హార్ట్ అటాక్ కానీ రావటంలో, అలా వచ్చే వాళ్ళలో 90% మంది స్మోకర్స్ ఉంటారు. స్మోకింగ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ యంగ్ లో మనకి హార్ట్ ప్రాబ్లం రావడానికి. సో అది మాత్రమే కాకుండా సరైన శారీరక శ్రమ లేకపోవటము, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటము, విపరీతంగా స్ట్రెస్ తీసుకోవటము, ప్రాపర్ గా నిద్ర లేకపోవటము, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. ఇవన్నీ కాకుండా కార్డియాక్ అరెస్ట్ అన్నారు చూసారా మీరు,
హార్ట్ అటాక్ రాకుండా కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు కొంతమందికి. అది కొద్దిగా రేర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే బ్రుగాడా సిండ్రోమ్ అని కానీ, లాంగ్ క్యూటీ అని కానీ, షార్ట్ క్యూటీ అని, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అని కానివ్వండి, ఇలాంటి రేర్ కండిషన్స్ లో సడన్ గా కార్డియాక్ అరెస్ట్ రావడం, ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అవి చాలా రేర్ గా ఉండేవి. అవి మనం ముందు డిటెక్ట్ చేస్తే. డాక్టర్ ముఖర్జీ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అండి. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ అమీనా మాజిద్ గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అమీనా మాజిద్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎలాంటి కార్డియో వర్కౌట్స్ కి సంబంధించి ఎన్ని టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు? First, when you are starting your fitness program, you should focus on your first thing is you should do the metabolic test. The metabolism is important, the heart rate test, and most important is your BMI. BMI is something where you will target your heart rate. You will get to know what type of a workout you should do, and there is a formula in the fitness that 220 minus age. If the person is like 45 years old, and if you subtract the 45 from 220, it is 175. So 175 beat per minute, it should be the healthier heart rate. Okay, and you should maximum do the interval training. Interval training is something where you will focus on your heart rate, and you will always, when you do any set, whether it's a weight training or a cardio or anything, you should have a rest in between every set. Okay, 30-second or 1 minute rest is very important. And in these days people are more focusing on like doing the weight training and doing the bodybuilding, doing the six packs. If you're doing anything, first get to know your BMI, fat percentage, skeletal fat and muscle fat, what you have in your body. You should know, and you can't follow the YouTube, like suppose if the fitness freak is doing some workout, or a fitness personality is doing the workout, you can't follow the exact whatever he's doing, because his body is different from others and your body is different from others. So you should get to know your all the fitness test levels, and whenever you're doing any kind of a workout, make sure you should hire a professional trainers, and professional trainers must be certified, because you're training a body and you're playing with the life of the human being. So whenever you do the training, hire a professional trainer, go to a professional gym where the trainers are certified, and most important is your diet. And many people, what type of diet you suggest? What we suggest is like, basically we suggest like to have a healthier diet and more of natural. Like many people are having pre-workouts, like with the pre-workouts also there is a side effects at your body. Like if suppose one of the friend is taking 1 scoop of pre-workout, then you can't follow it, because your body is different from him. And whenever you have the pre-workout, have like a coffee or a black coffee you can have, or you can have a black like a chocolate, dark chocolate you can have. You can do it with the more of naturals is very important, and most important is for your body is rest. Like many people do the workout, they go to the gym 2 times a day. You can't do that. If you're going also, minimum 8.5 hours rest is important for your body. You should have a proper rest. Sleep is 8.5 hours mandatory for your body, and you should have a proper diet, exercise, and most important is to understand your body structure. Like your heart indicates, as the person has died. Yeah. So your heart. Puneet Rajkumar. Yeah, Mr. Puneet Rajkumar, he has died. So the reason is your heart only indicates while doing the workouts. Your heart rate is high. Take a rest for 1 minute, 60-second rest. Then you can proceed for a next set. Yes, I will come back to you. Yeah. అండ్ డాక్టర్ రామచంద్ర గారు, బేసికల్గా సెలబ్రిటీస్ అంటేనే వాళ్ళు లుక్అవుట్ చేంజ్ కోసం ఇలాంటివి ఫిట్నెస్కి సంబంధించి లుక్ చేంజ్ కోసం చేస్తూ ఉంటారు. ఈ 6 ప్యాక్స్ అనేవి చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రైనర్ ఉండాలి, కానీ ట్రైనర్తో పాటు వాళ్ళు కొన్ని స్టెరాయిడ్స్ తీసుకుంటారు, దానివల్ల కూడా ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందంటారు. ఇందులో వాస్తవం ఉందంటారా? అందులో అంతే వాస్తవం లేదు. యాక్చువల్లీ స్టెరాయిడ్స్ అవి మంచిది కాదు ఫర్ సో మెనీ అదర్ రీజన్స్. కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవడానికి దానికి స్టెరాయిడ్ కి అంత రిలేషన్షిప్ లేదు, అన్లెస్ అదేదైనా ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ తీసుకొస్తే తప్ప. సో అంటే బేసికలీ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, దిస్ ఇస్ నాట్ ఎ వెరీ అన్యాచురల్ థింగ్. అంటే అవ్వంది వేరే చోట ఎక్కడ అవ్వంది ఇంకా అయిందని కాదు, మనకి సెలబ్రిటీకి అయ్యిందని మనకి ఇప్పుడు తెలుస్తా ఉంది. చాలా మంది తెలియని వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి తెలుస్తా ఉంది. కానీ మీరు ఏ రకంగా చూసినా దిస్ ఇస్ క్వైట్ ఎ కామన్ థింగ్ టు హ్యాపెన్. ఎలాగంటే హార్ట్ అటాక్స్ ఇండియాలో 45 to 55 years ఇస్ ద కామనెస్ట్ ఏజ్ ఫర్ హార్ట్ అటాక్స్.
సో మనకి ఆల్మోస్ట్ వేరే దేశాల కన్నా ఒక 10-15 సంవత్సరాల ముందే హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇది డెవలపింగ్ కంట్రీస్, ఏ డెవలపింగ్ కంట్రీలోనా అలా ఉంటుంది, స్పెషల్లీ ఏషియన్ డెవలపింగ్ కంట్రీస్ మనకి ఎక్కువ. ఇందాక మేడం మీరు డైట్ అడిగారు చూడండి, మెయిన్ గా కారణం ఏంటంటే పాలిష్ చేసిన ధాన్యాలు తినటం, ఆయిల్స్ ఫ్రై చేయటం, ఈ బానపట్టు అనేది ఉంటాం, అంటే ఎక్సర్సైజ్ లేకపోవటం మూలన దాని మూలన దానికి ఇప్పుడు ఈ వెస్టర్నైజ్ ఫుడ్స్ యాడ్ అవటం, ఈ మెంటల్ స్ట్రెస్, టెరిబుల్ మెంటల్ స్ట్రెస్, మీరు అన్నట్టు ల్యాక్ ఆఫ్ స్లీప్ ప్యాటర్న్, అంటే రాత్రి పూట దాకా పనిచేయటం, మార్నింగ్ టైం పడుకోవటం, అలాంటివన్నీ ఇవన్నీ కలిపి వాట్ ఎవర్ ఇట్ ఈస్ యంగ్ ఏజ్ లోపల హార్ట్ అటాక్స్ వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు హార్ట్ అటాక్స్ చెప్పి రావు. సో మనం ముందే టెస్ట్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, ఎందుకంటే ఇటు ఏం సిమ్టమ్స్ ఉండవు కాబట్టి. ఈ మధ్య సిటీ కాల్షియం స్కోర్ అలాంటివి చేస్తే మనకు ముందే కొంచెం తెలియడానికి కూడా మనకి ముందే తెలుస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఇందాక డాక్టర్ ముఖర్జీ చెప్పినట్టు ఫ్యామిలీ హిస్టరీ, మీకు మొగాళ్ళు ఎవరన్నా మీ క్లోజ్ రిలేషన్స్ లో లెస్ దాన్ 55 years, ఆడాలు 65 years, అలాగే మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా సడన్లీ చనిపోయారు అనుకోండి, డెఫినెట్లీ ఈసీజీను ఎకోను చేయించుకునే ఇలాంటి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళాలి. థర్డ్ థింగ్ ఏంటంటే సడన్లీ అన్కస్టమ్డ్ ఎక్సర్సైజ్ ఎక్కడైనా సరే చేయకూడదు. చాలా మంది నాకు తెలిసిన అట్లీస్ట్ నా పేషెంట్ 10 మంది తిరుపతి కొండ ఎక్కితే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? అప్పుడు సడన్లీ వాళ్ళు చేయలేని పని కూడా దే ఆర్ ట్రైంగ్ టు డూ కాబట్టి. ఫోర్త్ థింగ్ ఏంటంటే మరీ సివియర్ ఎక్సర్సైజ్ ఇండియాలో ఎక్కువ చేయరు, కానీ కొన్ని కంట్రీస్ లో రోజుకు 40 kilometers పరిగెత్తే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా అంత, అంటే దట్ ఈస్ నాట్ ఏ న్యాచురల్ థింగ్. ఇక వాళ్ళు క్రాస్ అయ్యే అన్యాచురల్ ఏరియాస్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఎక్సర్సైజ్ అంత బ్రహ్మాండమైన ట్రీట్మెంట్, హార్ట్ అటాక్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇంకోటి లేదు. ఎందుకంటే సింపుల్ ఎక్సర్సైజ్ మీరు డైలీ ఒక 30 minutes కనుక నడిచారనుకోండి కొంచెం బ్రిస్క్ గా, మీ హార్ట్ అటాక్స్ 50% తగ్గుతాయి. అలాంటి మందే లేదు. మీకు ఆల్రెడీ హార్ట్ అటాక్ ఏదైనా వస్తే సెకండరీ ప్రివెన్షన్ అంటారు, 25% పుట్టి ఎక్సర్సైజ్ ద్వారా తగ్గించవచ్చు. ఏ మందు కూడా అలాంటివి చేయలేదు. మీకు యాంజియోప్లాస్టీ అలాంటిది కూడా అప్పటికప్పుడు హార్ట్ అటాక్ అప్పుడు చేస్తే తప్ప మీకు ప్రొఫైలాక్టిక్ గా చేసి అలాంటి రిజల్ట్స్ ఇవ్వవు. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, అందరూ చేయాల్సిందే. కాకపోతే ఒకేసారి సడన్లీ చేయటం, అది కూడా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మెంటల్ స్ట్రెస్ అనేది అవ్వకూడదు, చాలా ఇంపార్టెంట్. మీరు హాయిగా రిలాక్స్ గా చేయండి. ఎక్సర్సైజ్ అనేది మీరు చేసుకుంటున్నారు, దాని గురించి కూడా నేను ఇంత ఫాస్ట్ గా చేయాలో, ఇలా చేయాలో, ఇవాళ ఇన్ని కిలోమీటర్లు ఇన్ని స్టెప్పులు నడవాలి అని టెన్షన్ పడవాకండి. హాయిగా చేసుకోండి. మెంటల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేసేది ఒక మెయిన్ ఇదే ఏంటంటే మెంటల్లీ మిమ్మల్ని రిలాక్స్ చేయగలుగుతుంది, మీకు బెటర్ స్లీప్ ఇవ్వగలుగుతుంది. దాన్ని మనం ఆపోజిట్ గా చేసేసి ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నప్పుడే టెన్షన్ పడతా చేసామనుకోండి అవ్వదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నప్పుడు ఇందాక ముఖర్జీ అన్నట్టు లోపల ఆల్రెడీ ప్రాబ్లం ఉండటం వలన ఎక్సర్సైజ్ కొంచెం మరీ బ్రిస్క్ గాను అన్కస్టమ్ గా చేసినప్పుడు హార్ట్ అటాక్ రావచ్చు. సో that doesn't mean that ఎక్సర్సైజ్ మూలానే హార్ట్ అటాక్ వచ్చిందని వేరే అన్కస్టమ్డ్ ఎక్సర్సైజ్ లేకపోతే సడన్లీ షాకింగ్ న్యూస్ ఏదైనా ఎప్పుడైనా రావచ్చు. సో ఎక్సర్సైజ్ చేయడం అనేది మానకూడదు, కానీ మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్ చేయడం, ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగా మెంటల్లీ రిలాక్స్ అవడం, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా డెడ్ టైర్డ్ గా అవ్వకుండా మీకు ఇంకా ఎక్సర్సైజ్ చేయొచ్చు అన్నప్పుడే ఆపగలగటము. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ కి బాగా స్ట్రెనస్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు మీకు ఫ్యామిలీ హిస్టరీ సడన్లీ అంటే సడన్ కార్డియాక్ డెత్ అంటే సడన్లీ చనిపోయిన ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం ఒక ఈసీజీ ఎక్కువ చేయించుకుని మీరు స్టార్ట్ చేస్తే అది కూడా గ్రాడ్యువల్లీ పెంచుకుంటా చేస్తే దానికన్నా మంచిది, ఎక్సర్సైజ్ కన్నా మంచిది. మనకి లోకం లోపల హార్ట్ అటాక్ ప్రివెన్షన్ కానీ, క్యాన్సర్ ప్రివెన్షన్ కానీ, వెయిట్ తగ్గడానికి కానీ, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, మీరు ఏదైనా చూడండి ఎక్సర్సైజ్ లాంటి పిల్ లేదు. ఎవరో చాలా ఇంపార్టెంట్ ఫిజిషియన్ అన్నారు, ఇది కనుక మందు రూపంలో మనం తయారు చేయగలిగితే ఇలాంటి టాబ్లెట్ కానీ ఇలాంటి మందు ఎక్కడా లేదు. అందుకని ఎక్సర్సైజ్ అనేది మానకూడదు. ఎస్, కమింగ్ టు ముఖర్జీ గారు, చాలా వరకు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంతమంది ప్యానిక్ అవుతూ ఉంటారు, జిమ్కి వెళ్ళే వాళ్ళు. అమ్మో జిమ్కి వెళ్తే హార్ట్ అటాక్స్ వస్తాయా, కార్డియాక్ అరెస్ట్ అవుద్దా అని చెప్పేసి. సో వాళ్ళందరి క్లారిటీ కోసమే మనము ఈ డిబేట్ పెట్టడం కూడా జరిగింది. పర్టికులర్గా పునీత్ రాజ్ కుమార్ మెడికల్ హిస్టరీ మనకు తెలియదు, కానీ ఫ్యామిలీ హిస్టరీ అయితే ఖచ్చితంగా తెలుసు. సో హార్ట్ అటాక్ సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ బ్రదర్కి జరిగినప్పుడు తను ఖచ్చితంగా ఏదో ఒక సిమ్టమ్ అయితే ఉండుండొచ్చా అండి? అసలు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అంటే ఇంతకు ముందు నేను ఒక ఛానల్ మాట్లాడుతున్నప్పుడు ఒక అరగంట ముందు శ్వేత అని ఒక జర్నలిస్ట్ కలవడం జరిగిందండి. ఆవిడ ప్లస్ ఇంకొక ఫిల్మ్ సెలబ్రిటీ కూడా, ఆయన కూడా మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే కొన్ని రోజుల క్రితం ఆయనకి కొంతవరకు ఛాతీకి కొంచెం ఇబ్బంది కలిగినట్టుగా అనిపించింది జిమ్ చేస్తున్నప్పుడు కూడా. అయితే ఆయన దాన్ని ఇగ్నోర్ చేయడం జరిగింది అని. అది ఖచ్చితంగా జరగకూడదు.
మనం పెయిన్ ఏ రకంగా వస్తే గుండెకి సంబంధించింది, ఏ రకంగా వస్తే గుండెది కాదు అనేది తెలుసుకుంటే కనుక మనం దాన్ని అవాయిడ్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఛాతీకి మధ్య భాగంలో వచ్చి నడిస్తే గానీ లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తే గానీ వచ్చే నొప్పి మనం ఖచ్చితంగా గుండెకి సంబంధించిందే అనేది భావించాలి. ఎప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రేక్షకులందరికీ మళ్ళీ చెప్తున్నా, నడుస్తున్నప్పుడు కానీ బరువు ఎత్తినప్పుడు కానీ అంటే ఎగ్జర్షన్ లో పెయిన్ వస్తుంది అని అంటే అది గుండెకి సంబంధించి భావించాలి, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. గుండెకి సంబంధించిన మిగతా లక్షణాలు ఉంటాయి, అంటే ఎడం చేతికి రావడం, లేకపోతే గొంతుకి రావడం, చెమటలు పట్టడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నడిచినప్పుడు కనుక ఎక్కువ అవుతుంది, బరువు ఎత్తితే ఎక్కువ అవుతుంది, మెట్లు ఎక్కితే ఎక్కువ అవుతుంది, ఇలాంటి నొప్పి మాత్రం ఖచ్చితంగా మనం నెగ్లెక్ట్ చేయడానికి వీలుండదు. సో అంత జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది మనం ఒకటి గుర్తుపెట్టుకున్నట్లయితే ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అంటే ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, బీపీ, షుగర్లు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు, ఆహారం సరిగ్గా తీసుకునే వాళ్ళు, వీళ్ళలో ఎవరైనా సరే మనకి ఇలాంటి నొప్పి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాల్యుయేట్ చేసుకుని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏమాత్రం వార్నింగ్ సైన్స్ వచ్చినా కూడా మనం ఇది చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యము, చాలా మంచిది. అన్కస్టమర్డ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది మంచిది కాదు, కానీ గ్రైడెడ్ గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఎప్పుడు ముఖ్యం. నెంబర్ 3, మన ఫ్యామిలీ హిస్టరీ అనేది మనకి ఇంపార్టెంట్, దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. నెంబర్ 4, కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత గోల్డెన్ అవర్ ఉండదు, గోల్డెన్ 5 minutes ఉంటుంది. కాబట్టి మన పక్కన ఉన్న వాళ్ళందరికీ బేసిక్ లైఫ్ సపోర్ట్ మనం ఖచ్చితంగా నేర్పించి తీరాలి. ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ లాంటివి మన పబ్లిక్ ప్లేసెస్ లోను, జిమ్స్ లోను ఉంచుకునే అవకాశం ఉంటుంది, ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 5, దీన్ని చూపించి ఎక్సర్సైజ్ ని భూతం లాగా చూపించి ఎక్సర్సైజ్ దీని వల్ల చేసుకోకూడదు అనడం చాలా పొరపాటు. నెంబర్ 6, ఒక పర్టికులర్ పర్సన్ విషయంలో, అంటే పునీత్ రాజ్ కుమార్ గారు లాంటి ఒక పర్టికులర్ విషయంలో ఏం జరిగి ఉండొచ్చు పొరపాటు అనే విషయం మనం ఖచ్చితంగా చెప్పలేము. ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ మనం జనరలైజ్ చేసి మాత్రమే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 6, స్టిరాయిడ్స్ అనేవి చాలా డేంజరస్ థింగ్స్. అవి మనం బాడీ పెంచడం కోసం మాత్రం తీసుకోవడం ఎటువంటి మంచిది కాదు. నెంబర్ 7, రిక్రియేషనల్ డ్రగ్స్, స్మోకింగ్ అనే వాటిని మనం ఖచ్చితంగా మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. వీటి జోలికి పిల్లలు ఎవరు పోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. నెంబర్ 8, మనకి ఇప్పుడు కూడా పునీత్ రాజ్ కుమార్ గారిని ఎక్సర్సైజ్ కి సంబంధించినంత వరకు ఒక ఐడల్ గా ఆయన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని పిల్లలందరూ లేకపోతే యువత అందరూ కష్టపడాల్సిన అవసరం ఉంది. స్ట్రెస్ తగ్గించుకుంటూ ఎక్సర్సైజ్ బాగా చేసుకుంటుంటేనే మనం గుండె జబ్బుని ఖచ్చితంగా ప్రివెంట్ చేసుకోగలుగుతాం. రైట్. డాక్టర్ రామచంద్ర గారు, అదేవిధంగా రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడం కూడా నెంబర్స్ క్యాప్చర్ చేసుకున్నారు. ఎస్ ముఖర్జీ గారు, నవడేస్ లో ఎక్కువగా ట్రెండింగ్ ఏంటంటే ఫిట్నెస్ ఛాలెంజెస్. ఎక్కువగా యూట్యూబ్స్ లో 30 minutes లో స్టమక్ ని తగ్గించుకోవచ్చు, లేకపోతే కార్డియాక్ ఎక్సర్సైజెస్ కొన్ని చూడటం, దాని వల్ల అది చూసి చేయడం వల్ల కూడా ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి అనుకోవచ్చా? ఇలాంటివి అసలు మనం ఖచ్చితంగా చేయకూడదండి. మనం అదే అన్కస్టమర్డ్ ఎక్సర్సైజ్ అంటే పక్కన వాడు కరెక్ట్ గా ఒక 100 పుషప్స్ చేసాడని మనం వాడు ఒక 100 పుషప్స్ చేస్తే ఎట్లాంటి అలాంటివి చేయకూడదు. మన బాడీ వేరు, మన శరీర తత్వం వేరు, మనం చేయగలిగిన విధానం వేరు. మనకి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. కానీ టిక్ టాక్ లో చూసి వాళ్ళు ఎంత ఎక్కువ కష్టపడుతున్నారు లేకపోతే మనం కూడా కష్టపడదాం అనేది అసలు ఆ పోటీ తత్వమే మంచిది కాదు. ఎప్పుడైతే మనం పోటీ తత్వంకి వచ్చామో స్ట్రెస్ పెరుగుతుంది. మానసిక ఒత్తిడితో పాటు శారీరక ఒత్తిడి కూడా పెరిగినప్పుడు మనం ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. రాజ్ కుమార్ విషయంలో అన్ని జనరలైజ్ చేసి మాట్లాడుకోవాలి, ఏం జరిగిందనేది ఆయనకి తెలియాలి, ఎందుకంటే ఆయన మెడికల్ స్టేటస్ అనేది పూర్తిగా తెలియదు కాబట్టి. కానీ పర్టికులర్ కేసు విషయానికి వస్తే సెలబ్రిటీస్ లైఫ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి ఒక పార్టీస్ కల్చర్ ఉంటుంది, లేకపోతే లేట్ నైట్స్ వాళ్ళు ఎక్కువగా హెవీ లిక్కర్ తీసుకోవడము, ఆ తర్వాత మార్నింగ్ యాజ్ యూజువల్గా జిమ్ చేసే అలవాటు ఉంటే జిమ్కి వెళ్ళిపోవడం, ఇవి కూడా కొన్ని ఫ్యాక్టర్స్ కావచ్చా? అంటే వీటన్నిటికీ ఒత్తిడికే కారణం అవుతాయండి. ఇవన్నీ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం లేట్ నైట్స్ మేల్కొని ఉండటం, సరిగ్గా నిద్ర లేకపోవడం, వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ చేశారనుకోండి, ఆ బిజినెస్ లాభం రావచ్చు నష్టం రావచ్చు అని అంటున్నారు అనుకోండి, మీకు ఎంత స్ట్రెస్ ఉంటుందో గమనించండి. అదే వాళ్ళు hundreds of crores తో బిజినెస్ చేస్తూ ఉంటారు. అంటే ఒక సినిమా వచ్చిన తర్వాత hundreds of crores కరెక్ట్ గా ఒక నెక్స్ట్ 1 week లో కూడా దాని రిజల్ట్ తెలిసిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళకి చాలా చాలా స్ట్రెస్ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. దాన్నంతా తట్టుకొని నిలబడాల్సిన అవసరం కూడా ఉంటుంది.
ఎస్, కమింగ్ టు అమీనా మాజిద్ గారు, సో కార్డియాక్ వర్కౌట్స్ చేసేటప్పుడు ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటారా? వాట్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ విల్ యూ టేక్? First, whenever you do the cardio workout, first the warm up is very important. Okay, proper sleep first, then if you're going to the gym, proper diet, then if you're entering at the gym, many people go directly to the treadmill and they'll start off the workout. It is not good. Whenever you're starting any kind of a cardio workout, first warm up is important, then the main important is the interval. Like suppose if you are doing the treadmill for 1 hour, it is very harmful because you are playing with your heart rate. The rest is very important while doing any workout, whether it's a cardio, weight training or stretches, or you are doing the meditation also, that is more important. The rest is more important in the fitness. And if you're doing the cardio workout, make sure many people don't drink the water. If your heart rate is high, take a rest of like 1 minute, 30 seconds or 2 minutes, then have a bit of sip of water in between. Many people don't drink the water because they think that if you take up a water, you will lose your stamina. It is not right. You should have a proper water. Minimum in a day you should have 6 liters of water. If you're doing any kind of at your proper lifestyle, you should have a 6 liters of water. That is the healthy. And most important is the breathing pattern while doing the workouts. While doing the cardio workouts, you should have a proper breathing pattern. Like when you're inhaling with your nose, exhale out with your mouth. And the most important is when you're doing the cardio workout, don't do it for 1 hours. Like interval training, where interval training is something where you will do like 1 minute of workout, then 30 seconds of rest, then 1 minute of. If you're doing the like equipments, cardio equipments, many people do. If you're doing the workout also, take a 10 minutes first. If you're a beginner, start off with 5 minutes, then 10 minutes, then take a break. That is more important. ఎస్, కమింగ్ టు రామచంద్ర గారు, ఏ ఏజ్ వచ్చిన తర్వాత మనము ఎక్కువగా మెడికల్ టెస్టులు చేయించుకోవాలంటారు? అంటే కాలమాన పరిస్థితులను బట్టి హార్ట్ అటాక్స్ వచ్చే ఏజ్ కూడా చాలా చిన్న ఏజ్లోనే యూత్కి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఏ ఏజ్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది? సిమ్టమ్స్ ఎలా గమనించాలి? ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి? ఫైనల్లీ సో ఎందుకంటే ఇంత తక్కువ ఏజ్ లోనే వస్తున్నాయి హార్ట్ అటాక్స్ అని, అంటే మన కంట్రీలోనే కాదు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రికమెండేషన్ కూడా 20 years నుంచి మీరు టెస్టులు చేయించుకోవాలి. ఎలాంటి టెస్టులు? మెయిన్లీ రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రమాదకరమైన అంశాలు ఏమన్నా ఉన్నాయా లేదా అని. ఏంటి ప్రమాదకరమైన అంశాలు అంటే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, బరువు ఎక్కువ ఉండటం, మానసిక ఒత్తిడి, అలాగే ఫ్యామిలీ హిస్టరీ. ఇవి మెయిన్ గా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. వీటిలో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ కాదు, సిమ్టమ్స్ ఉండవు. లైక్ చాలా మంది బ్లడ్ ప్రెషర్ కి సిమ్టమ్స్ ఉంటాయి అనుకుంటారు, బ్లడ్ ప్రెషర్ కి ఏం సిమ్టమ్ ఉండవు. ఇంకోటి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ 140/90 వర్సెస్ 120/70 ఉన్న వాళ్ళకి 140/90 ఉన్న వాళ్ళకి 2 రెట్లు హార్ట్ అటాక్లు ఎక్కువ ఉంటాయి. సో ఈ నార్మల్ లెవెల్స్ అనేవి కూడా చాలా మంది చాలా అబ్నార్మల్ గా అనుకుంటారు. ఎలాగంటే చాలా మంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా సరే మాకు కొలెస్ట్రాల్ లేదండి అంటారు, ఎందుకంటే అక్కడ నార్మల్ లెవెల్స్ అనేవి వాళ్ళు చూసుకుంటారు కాబట్టి. సో స్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్ తో సంబంధం లేదు, వాళ్ళు ఎంత ఉంటే దాని ఒక 50% తగ్గించుకోవాలి మందుల ద్వారా కానీ వేరే పద్ధతుల ద్వారా కానీ. సో వీటన్నిటికీ అవగాహన ఉంటే చాలా తేలిక హార్ట్ అటాక్స్ తగ్గించుకోవడం అనేది. మీరు అన్ని డిసీజుల లోపలికి హార్ట్ అటాక్స్ ఆల్మోస్ట్ 80% తగ్గించుకోవచ్చు. చాలా పాపులేషన్స్ లో అసలు హార్ట్ అటాక్స్ లేనే లేవు. దీని ద్వారా మనకు తెలుస్తుంది ఇదేమి క్యాన్సర్ లాగా అందరికీ వచ్చే వ్యాధి కాదు, ఇది ఈ మధ్య లైఫ్ స్టైల్ వలన అంత డేంజరస్ గా తయారైంది. సో 20 years నుంచినే మనం జాగ్రత్త తీసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే 40-50 సంవత్సరాలు మనం జాగ్రత్త తీసుకుందాం కానీ, ఇప్పుడు మీకు ఈ కేసులో తెలుస్తాను కదా. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్లీ మీరు స్టాటిస్టికల్లీ చూసినా ఇదే కామన్ ఏజ్ హార్ట్ అటాక్స్ రావడానికి. సో ముందు నుంచినే జాగ్రత్త తీసుకోవాలి. ముందు నుంచినే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఉంటే తగ్గించుకోవడం, ఈ మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం అన్ని చేయాలి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మానసిక ఒత్తిడి. ఇప్పుడు మీరు ఇన్ని జిమ్ గురించి మాట్లాడుకుంటున్నారు చూడండి, దాంతో పాటు కొంచెం యోగా, మెడిటేషన్ ఒక 1/2 hour చేశారనుకోండి, ఎంత మెంటల్ రిలాక్సేషన్ వస్తుంది. ఆ రిలాక్సేషన్ మీరు వేరే యాక్టివిటీస్, మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇందాక మీ ఫిట్నెస్ ట్రైనర్ గారు చెప్తున్నారు చూడండి, బ్రీదింగ్ ప్యాటర్న్, మెంటల్ రిలాక్సేషన్ అని, అవన్నీ కూడా ఆటోమేటిక్ గానే మీరు కొంచెం యోగా అంటే ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తే మీరు వేరే యాక్టివిటీస్ లో కూడా ఆ ఫీలింగ్, ఆ రిలాక్సేషన్ మీరు తీసుకురావచ్చు, ఈవెన్ ఇన్ యువర్ డైలీ వర్క్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఎక్సర్సైజ్. చాలా మంది ఎక్సర్సైజ్ అనకష్టంగా చేయడమే కాకుండా చాలా మెంటల్ స్ట్రెస్ తో చేస్తారు కాబట్టి హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇది అన్కామన్ కాదు. మా టీచర్, నేను యుఎస్ లో ట్రైన్ అయినప్పుడు డాక్టర్ మిశ్రా అని ఇక్కడ హైదరాబాద్
ఆయన బ్రహ్మాండమైన కార్డియాలజిస్ట్. ఆయన ట్రెడ్మిల్ చేస్తా చనిపోయారు. ఆయనకి యాంజియోగ్రామ్ తర్వాత చేస్తే ఒక పెద్ద క్లాట్ ఉంది, వేరే ట్యూబుల్ ఎక్కడా ఏం కొలెస్ట్రాల్ లేదు. అంటే ఆ మానసిక ఒత్తిడి, ఆ సడన్ అన్ఎకస్టమ్డ్ ఎక్సర్సైజ్ వలన బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఆయన ముందు యాంజియోగ్రామ్ చేసినా మోస్ట్ ప్రాబ్లీ నార్మల్ గానే ఉండేదేమో. సో ఈ కొంచెం అవగాహన ఉంటే చాలు. ఇంకొకటి ఏంటంటే మన ఇండియాలో ఎక్కువ చేయరు కానీ వేరే కంట్రీస్ లో విపరీతమైన ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది కూడా అంత మరీ టూ మచ్ చేయడం కూడా మంచిది కాదు. సింప్లీ మీరు చాలా సింపుల్ గా చూసుకుంటే డైలీ కనుక కొంచెం బ్రిస్క్ వాకింగ్, ఇందాక మేడం చెప్పారు చూడండి 220 మైనస్ మన ఏజ్. సో మీరు 50 ఏళ్ళు ఉంటే 220 మైనస్ ఏజ్, దానిలో ఫుల్ హార్ట్ రేట్ రాకూడదు. సుమారుగా 70 to 80% వచ్చేటట్టు మీరు వాక్ చేస్తే మెంటల్లీ రిలాక్స్ అయితే చాలు. ఇంకోటి ఏంటంటే ఈ పబ్లిక్ ప్లేస్ లో ఏఈడి లేకపోవడం, నేను అనుకుంటే ఈయనకి కూడా ఏఈడి అనేది డీఫిబ్రిలేటర్ ఉండటం, పక్కన కొంచెం సిపిఆర్ అయ్యి అంటే ఎలా ఛాతీ నొక్కాలి ఎలా చేయటం ఆ అవగాహన ఉంటే మీరు ఆల్మోస్ట్ బై స్టాండర్ అంటే పక్కనే ఎవరన్నా చూసినప్పుడు పడిపోయారు అనుకోండి, మీరు 80% పీపుల్ ని సేవ్ చేయొచ్చు. సో ఆ ఫెసిలిటీలో ఏఈడి లేకపోవడం వల్ల నేను చనిపోయారేమో కానీ ఏఈడి ఉంటే మోస్ట్ ప్రాబ్లీ చాలా మంది చనిపోరు. అలాగే ఛాతీ నొప్పి వచ్చి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కూడా ఈ సింపుల్ డివైస్ ఎంతో అవదు. అన్ని అంబులెన్స్ లోను అన్ని చోట్ల అనుకుంటే ఏఈడి అనేది అది గుండె దడ వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇనీషియల్ ఫేజ్ లో కొంతమందికి ఈవెన్ నొప్పి రాకముందు కూడా ఈ దడ వస్తుంది, ఈ దడ వచ్చి గుండె ఆగిపోతుంది. అలాంటప్పుడు ఈ సింపుల్ ప్యాడల్స్ కనెక్ట్ చేస్తే అదే చెప్తుంది బటన్ నొక్కండి అని, నొక్కితే షాక్ ఇచ్చి మనిషిని కాపాడుతుంది. సో ఈ సింపుల్ టెక్నిక్స్ ద్వారానే చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. పబ్లిక్ లో అవగాహన ఉండాలంతే. ఎస్, ఫైనల్లీ ముఖర్జీ గారు మీరు కంక్లూడింగ్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు?